మ్యూచువల్ ఫండ్స్ మీద డిసెంబర్ 19న వెల్త్ వ్యాగాన్ మరియు మిరే అసెట్స్ సంయుక్తంగా కండక్ట్ చేసే ఎడ్యుకేటివ్ వెబినార్ కి రిజిస్టర్ అవ్వండి. ఈ మధ్య అయితే ఒక వీడియో చూసాను నేను గవర్నమెంట్ జాబ్ గురించి. ఎవరు చెప్పారు? ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నేను ఇంట్లోనే కూర్చోను. నాకు అది మామూలుగానే ఆలోచిస్తూ ఉంటే మామూలుగా నేను న్యూస్ ఏదో చూస్తావు నాకు సంథింగ్ చూస్తుంటే ఇది నిజమే కదా, మనం ఇట్లా తీద్దాము. ఇంకా ఈ మధ్య కూడా ఒకటి తీసాక ఎగ్జామ్ ఇది గేమ్ ఆడుతుంటే మా తమ్ముడు ఫ్రీ ఫైర్ ఆడతాడు అనమాట. మా తమ్ముడు ఎక్కువ ఆడుతుంటే మా అమ్మ వచ్చి అన్నం వడ్డిస్తూ ఎప్పుడు చూసినా గేమ్ ఆడుతూనే ఉంటుంది, గేమ్ బ్యాన్ చేసేస్తే బాగుంటుంది అని చెప్పి మా అమ్మ చెప్పింది అనమాట. చెప్తే గేమ్ అప్పుడే వచ్చి మరి ఎవరు సంథింగ్ నాకు ఎక్కడో వినపడింది, ఇంకా గవర్నమెంట్ అది ఇది అని చెప్పి బ్యాన్ ఏదో చెప్తే నేను మా అమ్మగాడికి వెళ్ళి మా ఇప్పుడు ఎట్టయినా అందరూ ఇది చెప్తారు కదమ్మా, ఫ్రీ ఫైర్ బ్యాన్ చేసేమంటారు, ఫ్రీ ఫైర్ అందరూ ఎంతమంది ఎగ్జామ్స్ వల్ల చనిపోతున్నారు, ఎగ్జామ్స్ ఎందుకు బ్యాన్ చేయకూడదు మా అంటే ఓన్ మూసుకొని పోతావా నుంచి నాకు టైం వేస్ట్ చేస్తా అని చెప్పి చెప్పింది అక్క. సో అది తీసుకొని వచ్చి ఇట్లా ఇన్స్టాల్ అప్లోడ్ చేస్తే అది బాగా వైరల్ అయింది. మరి అది కూడా నిజమే కదా సార్, ఫ్రీ ఫైర్ పబ్జి వల్ల చనిపోతే ఎగ్జామ్స్ వల్ల కూడా ఎంతమంది చనిపోతారు అక్క? అప్పుడు ఎవరు ఇంటెలిజెంట్, ఎవరికి జాబ్ నీడ్ ఉంది, ఎవరు బాగా చదువుకున్నారని ఎలా తెలుస్తుంది ఎగ్జామ్స్ లేకపోతే? అంటే అది ఒక కంటెంట్ పర్పస్ అయితే నేను అట్లా తీసుకున్నా అక్క. బట్ రిలేటెడ్ పాపం చాలా మంది ఉన్నట్టున్నారు బాధితులు, ఎగ్జామ్ బాధితులు. కామెంట్స్ చూస్తే ఆల్మోస్ట్ అదే అక్క, ఇది కూడా నిజమే కదా సార్, నిజమే అన్నావు బుల్లారావు, అట్లా ఆ విధంగా కామెంట్స్ మొత్తం అదే అక్క. సో ప్రతిరోజు కంటెంట్ కి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అక్క. మా ఫ్రెండ్స్ లోనే ఉన్నారు అక్క, చాలా మంది ఉన్నారు. మా ఫ్రెండ్స్ కూడా కొన్ని కంటెంట్ వేసి సజెషన్ చేస్తారు అక్క, వాళ్ళు కొంచెం సజెషన్ చేస్తారు, ఇంకా మనం కొన్ని క్రియేట్ చేసుకుంటాం, అట్లా డైలీ వీడియోస్ చేస్తా ఉంటాం. ఇలా వీడియోస్ చేస్తానని ఫస్ట్ మీ ఇంట్లో చెప్పినప్పుడు ఏం అనలేదా? మా డాడీకి ఇప్పటి వరకు తెలియదు అక్క నేను వీడియో చేసేది, ఇప్పటి వరకు మా డాడీకి తెలియదు అక్క. మా మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్ అనమాట. మీ మమ్మీ కూడా వీడియోలో వాయిస్ ఇస్తుంటారు కదా, మాట్లాడుతుంటారు కదా. మా మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్, కానీ మా డాడీకి అయితే ఇట్లా వీడియోలు చేయడం అట్లా అయితే ఇష్టం ఉండదు అనమాట. ఇష్టం ఉండదా తెలీదా? అంటే ఇప్పటి వరకు ఒకసారి ఒక వీడియో అయితే బాగా వైరల్ అయ్యింది నాకు. వేరేదానికి మా డాడీ కువైట్ లో ఉంటారు అనమాట, మాలియా అంటారు కదా ఫ్రైడే, అట్లా ఒకరు వచ్చి నీ కొడుకు ఇట్లా బాగా వీడియోలు తీస్తున్నాడు, బాగున్నాయి అని చెప్పారు. ఇట్లా చూపించారు. చూపిస్తే మా డాడీ ఫోన్ చేసి ఎందుకు అవి వీడియోస్ ఇస్తున్నావు, చదువుకోవచ్చు కదా గమ్మున, నేను చెప్పిన మాట విన్నావా, లైఫ్ బాగుంటుంది అని చెప్పి ఇట్లా చెప్పారు. మరుసటి రోజు మా డాడీ బ్లాక్ లో పెట్టేశారు. అయ్యో, ఇప్పుడు ఇదైతే ఎవరు బ్లాక్ చేయలేరు, మీ డాడీని చూస్తారు, ఆల్మోస్ట్ చూస్తారు అక్క. అయ్యో, ఈ వీడియో చూస్తారు. ఇప్పుడు మా డాడీని అయితే బ్లాక్ లో ఉంది, బ్లాక్ లో ఉన్నారు పావం. కానీ మా డాడీ చూస్తూనే ఉంటారు అక్క, ఎట్టో ఒకటి చెప్తా. మొన్న మా మమ్మీతో చేశాను, అది కూడా 2.3 million ఎట్టో వెళ్ళింది అక్క. మా మమ్మీతో చేసి ఎవరు షేర్ చేస్తారు అక్క ఫేస్బుక్ లో అట్లా. ఇంకా వెళ్ళినప్పుడు మా డాడీ వచ్చి చెప్తే వినవు కదరా, నువ్వు మారవురా, నువ్వు వినవు, నీకు చెప్పిన మాట వినరా, డిలీట్ చేసేరా ఇన్స్టాగ్రామ్, ఎందుకురా నీకు, నువ్వు నేను చెప్పినట్టు వినరా, చదువుకోరా, డిగ్రీ ఏదంతా చేసుకొని బాగుంటరా అని చెప్పి చెప్తా ఉంటారు మా డాడీ. వీడియో ఇంకెప్పుడు చేయను ఇంకా చెప్పేసి అట్లా మేనేజ్ చేశాను అనమాట. నిజంగా అలానే చెప్తావా? అలానే చెప్తా. ఇష్టం నాన్న నేను వీడియోస్ చేసుకుంటానని చెప్పా. మా డాడీకి ఇష్టం ఉండదు అక్క వీడియోస్ అట్లా చేయడము. మరి ఇంకా చేస్తున్నావుగా? అంటే బ్లాగ్ లో అన్ని వీడియోస్ కనపడవుగా, ఎప్పుడో ఒకసారి, అంటే అన్ని రోజుల తర్వాత ఒక వీడియో పెట్టానైనా అది ఇట్లా వైరల్ అని చెప్పి చెప్తా ఉంటా అనమాట. ఇంకా నువ్వు అంటే డైలీ పెడతా అని తెలిస్తే పక్క తిడతారని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ కొడతారు అక్క. మళ్ళీ ఆల్మోస్ట్ కొట్టారు, ఇప్పటి వరకు నా మీద అయితే చేయట్లేదు అక్క, మాటలతోనే చెప్తారనమాట నాకు. కానీ మాటలతో చెప్తే కూడా కొట్టేలాగా ఫీల్ ఉంటుంది అనమాట, లోపల భయం అయితే ఉండదు అక్క. భయం అయితే ఉంటది, కానీ సడన్ గా ఒకసారి ఇండియా వచ్చారు అంటే ఉండొచ్చు, ఛాన్స్ ఉంది కొట్టేదానికి. మమ్మీ సపోర్ట్ చేస్తారు? మమ్మీ ఫుల్ సపోర్ట్ అక్క ఫస్ట్ నుంచి. నేను మమ్మీ కూడా చేసి ఒక 3-4 వీడియోస్ కూడా చేస్తున్నాం అక్క. కానీ మమ్మీ మాత్రం డాడీని అనరు గానీ ఇక్కడ మాత్రం సపోర్ట్ చేస్తారు. అలా అక్క. మా మమ్మీ కూడా మా డాడీకి చెప్పదనమాట నేను ఇంకా ఇట్లా వీడియోస్ చేస్తా అని చెప్పి, మా మమ్మీ కూడా సపోర్ట్ అక్క, ఫుల్ సపోర్ట్ చేస్తారు. మరి వీడియోకి కంటెంట్, ఫోన్, కెమెరా ఇవన్నీ ఎవరు కొనిచ్చారు? ఇంకా మా మమ్మీ మా డాడీనే. మళ్ళీ మా డాడీ అంటే మా డాడీ అంటే నార్మల్ గా నాకు డాడీ ఇట్లా మొబైల్ కావాలా, ఇట్లా డాడీ అని చెప్తే ఎందుకు అంటే నాకు iPhone 16 తెప్పించి ఉన్నారక. ఇంకా బైక్ లో పోతే అది సడన్ గా పడిపోయింది అనమాట, అది ఒక 3 months లోనే పడిపోయింది అనమాట. మంచి రిచ్ అయితే మా డాడీ ఇంకా నీకు చెప్తే అర్థం కాదు, నీకు డబ్బులు విలువ తెలియదు అని అంటే ఇట్లా తిట్టారనమాట. తిట్టేసి ఇంకా 2-3 రోజులు నేను గమ్మని బాధతో ఉంటే ఇంకా 3 months పోని తీపిస్తా అని చెప్పారు. అప్పటి వరకు నా పాత మొబైల్ ఉంటే దాంట్లో అప్లోడ్ చేసుకుంటూ వచ్చా.
మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకా మా డాడీనే వచ్చేటప్పుడు నాకు 15 అయితే తెచ్చిచ్చారు అక్క. మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు. 16 నుంచి 15 15 తెచ్చిచ్చారు ఈసారి. ఈసారి పగలు కొడితే కొంచెం ఈజీ అయిద్దని కొనడానికి. మళ్ళీ పాపం ఏం అనలేదు చూడు, అయినా కూడా ఫోన్ పగలు కొడితే. తిట్టారు అక్క, తిట్టిన తర్వాత తెచ్చిచ్చారు అలా. చీపురు కట్ట తిరగలేదు కదా, మెట్టుతో కూడా కొట్టలేదు, అన్ని మామూలుగానే సాగిపోతుంది. కువైట్ లో ఏం చేస్తారు నాన్న? డ్రైవర్ అక్క. డ్రైవర్ చేస్తారు. డ్రైవర్. ఓ అయినా ఐఫోన్లు కొనిస్తున్నారు బ్రో, మీకేంటి? అట్లేం లేదు అక్క. అంటే నేనంటే మా డాడీకి ఇష్టం అక్క. మా అమ్మకు అంటే కూడా నేను ఎక్కువ ఇష్టం అనమాట. మా డాడీకి ఎక్కువ ఇష్టం అక్క. మా మమ్మీ కంటే చిన్న కొడుకు అంటే ఆల్మోస్ట్ ముద్దు అందరికి. సో మా అమ్మకి చిన్న కొడుకు అంటే ఇష్టం. మా డాడీ నన్ను తిడతా ఉంటారు అది అని చెప్తారు, కానీ మా డాడీకి నేనంటేనే ఎక్కువ ఇష్టం. ఈ విషయం నీకు కూడా తెలుసు. అందుకే అక్క నేను ఎన్ని చెత్త పనులు చేసినా మళ్ళీ మా డాడీ నన్ను ప్రేమగా చూసుకుంటాడు, దగ్గర చేస్తాడు అంతే. కానీ చెత్త పనులు చేస్తావని నీకు ఒక రియలైజేషన్ ఉంది చూడ, క్లారిటీ అది. అంటే ఇంకా మనం చేసేదే అదే కదక్క మార్నింగ్ నుంచి. ఎందుకలా అంటే ఇంకా మనం మా డాడీ మాటనైతే నేను అస్సలు వినను. ఇంకా వీడియో చేయదని చెప్తే లేదు, ఇంకా ఇట్లా ఏదో ఒకటి చేస్తానే ఉంటా అక్క. సో మా డాడీ నన్ను చెప్తా ఉంటారు ఇట్లా చేయొద్దు నాన్న, నా మాట ప్రేమగా చెప్తారు. సరే నాన్న ఇంకా చేయను, ఇది లాస్ట్ అది చెప్పేస్తా. మా డాడీ ఏమనుకుంటా సరే ఇంకా చేయట్లేదు అనుకుంటా, కానీ లోపల చేస్తానే ఉంటాను. మళ్ళీ అవే చేస్తాను. అమ్మకి చిన్న కొడుకు ఇష్టం కానీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, నాన్నకి పెద్ద కొడుకే ఇష్టం కానీ తిడతారు. అంతే, నాన్న ప్రేమే డిఫరెంట్ గా ఉంటది కదా, చూపించరు, కనిపించదు, తెలియదు, అర్థం కాదు, కానీ ప్రేమ ఉంటది నాన్న నుంచి. అదృష్టవంతులు. అక్కడ అంత కష్టపడి మిమ్మల్ని చూస్తుంటే మీరేమో ఇట్లా వీడియోలు చేసుకుంటున్నారు చదువుకోకుండా. ఆ బాధ ఉండదు ఎప్పుడు? నా కోపం ఉండదా మీకు మీ మీద చదువుకోవట్లేదు? సో అందుకే నేను సెకండ్ అంటే మా డాడీ వచ్చి చదువుకో, నేను ఫెయిల్ అయిన తర్వాత కూడా మా అక్క అంటే ఒకవేళ ఫెయిల్ అయ్యారు కదక్క, ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటారో మా డాడీకి భయం. అట్లా ఏం లేకుండా నాన్న ఉండిలేరా అని చెప్పాను నేను ఫస్ట్, నేను చదువుకోమని, నువ్వు చదువుకోలేదు చూడు ఇప్పుడు ఫెయిల్ అయ్యావు, సరే ఈసారైనా గమ్మ సెకండ్ ఇయర్ పాస్ అయిపో, అర్థమైందా, పాస్ అవ్వు లేకపోతే బాగుండదు, నేను ముందు నుంచి చెప్తానా నీకు భయం లేకుండా అట్ట అయింది, ఇప్పుడు చదువుకో గమ్మున సెకండ్ ఇయర్ పాస్ అయిపో అని చెప్పి చెప్పేదానికి ఇంకా నేను ఎట్ అవుట్ చేసి. తిట్టలేదా? తిట్టారక్క. అంటే తిట్టారంటే ప్రేమగానే తిట్టారక్క, అట్లా ఇట్లా లేకుండా అట్లా చేసుకుంటారని చెప్పి. మీకు అట్లా ఉండింది ఆలోచన? లేదక్క, కానీ మా డాడీ ముందు జాగ్రత్త అనమాట, అలా చేసుకుందని చెప్పి. ఇంకా బయట చూస్తానే ఉంటారనమాట మా డాడీ. సో అలా లేకుండా వద్దు నాన్న అని చెప్పాను, నువ్వు వినలేదు చూడు ఫెయిల్ అయిపోయావు బయట అది ఇది తిరిగేసి, ఈసారైనా పాస్ అవ్వు, అర్థమైనా, పాస్ అవ్వకపోతే వస్తాను నేను కువైట్ నుంచి వచ్చినప్పుడు 4 దెబ్బలు పడతాయి నీకు అని చెప్పి చెప్పారు మా డాడీ. ఎందుకులే అని చెప్పి నేనే ఎట్లా చేసి పాస్ అయిపోయాక. ఎన్ని ఇయర్స్ ఒకసారి వస్తారు అక్కడ నుంచి? ఇయర్లీ వస్తారు. వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తారు, ఏదో ఒకటి తీసుకున్నారు కన్ఫర్మ్. క్యూట్ కదా, మంచి వాళ్ళు. అయితే మీరే అర్థం చేసుకోలేదు పాపం. నేను ఇందాక నుంచి మీ నాన్నగారిని తప్పుగా అనుకుంటున్నా, వీడియోలు చేయనివ్వరేమో అని చెప్పి. అంటే వీడియోలు ఒకటే చేయనివ్వరక్క, నేనేం అడిగినా ఓకే సరే సరే ఈ టైం ఇస్తారక్క, ఈ టైంలో తెచ్చిస్తా, ఓకేనా, అప్పటి వరకు ఓపిక పెట్టి అని చెప్తారనమాట. ఓకే, ఎవరి ఇష్టం మీకు ఎక్కువ, అమ్మా నాన్న? ఇద్దరు ఇష్టమే అక్క నన్ను అడిగితే. ఇందాకేమో అమ్మకి చిన్న కొడుకు ఇష్టం, నాన్నకి పెద్ద కొడుకు ఇష్టం అని ఆ వేళ చూస్తే నన్ను వాళ్ళు ఇష్టం, నాకైతే ఇద్దరు ఇష్టం అక్క, ఇద్దరు సమానమే. అంతే, వీడియో చూస్తారు కదా. అట్టేం లేదక్క, ఇద్దరు ఇష్టమే, కొంచెం ఎక్కువ. ఇంకా నేను నా స్టైల్ చెప్పాలంటే 2 కళ్ళు నుంచి ఒక కళ్ళు బీగేస్తే ఏ కళ్ళు ఇష్టం అని చెప్తే ఎట్టాగా. ఈ డైలాగ్ చాలా సార్లు విన్నాం, చూసాం, మేము కూడా చెప్పాము. ఇంకా అంతే, నేను కూడా ఆ డైలాగ్ చేస్తాక. ఇద్దరు సమానమే అక్క, ఇద్దరు ఇష్టమే అక్క నాకు. ఇప్పుడు ఏదైనా ఇలా మనం కూర్చోన్నాం కదా, ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఒక రీల్ లాగా నాకు చెప్పు, ఎట్లా చెప్తావు చూస్తాను నేను. ఒక దీన్ని క్రియేట్ చేసుకోండి మామ. ఏం లేదు మామ, ఈరోజు అయితే నేను స్టూడియోకి ఏదో వచ్చా. అట్లా లేదక్క, అదే ఐడ్రీమ్ మీడియా స్టూడియోకి ఏదో వచ్చేసి అక్కగాడ ఇంటర్వ్యూ కూర్చొని వింటా ఉంటే చూస్తా ఉంటే నాకు ఒకటే డైలాగ్ అనిపించింది. మా నాన్న అన్ని రోజుల నుంచి రీల్ చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు, కానీ మనం పట్టుదలతో చేస్తే సహనం అని చెప్పి పాట గుర్తు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం ఈ లెవెల్లో కూర్చొని వీడియోలు చేసినాం కాబట్టి ఇంటర్వ్యూ తీసుకుంటారు, మనం కూడా ఎక్కడ తప్పు కాదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. గ్యాప్ లో పొగుడుకున్నావు నిన్ను నువ్వు, పట్టుదలతో సహనం అంట సాంగ్ కూడా వెంటనే క్రియేట్ చేసినావు, కానీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడు, ఏదో తిడుతున్నట్టు ఎవరికేదో చెప్తున్నట్టు భలే పెడుతున్నావు. అంటే
అంటే నేను మిద్ది పైన చేస్తా అక్క, ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ పైనే చేస్తా. నేను మనుషులు లేనప్పుడు వీడియో చేయమంటే నాకు ఆల్మోస్ట్ అవ్వదు అక్క, ఎందుకంటే నాకు షే ఎక్కువ అనమాట, సిగ్గు. ఇంట్రోవర్టా? అంటే మనుషుల ముందర చేయలేను అక్క. నేను మిద్ది పైన ఎవరైనా ఒకవేళ ఉంటే కూడా వాళ్ళు పోయే వరకు వెయిట్ చేస్తా అక్క. వాళ్ళు పోయారా, వాళ్ళు పోయినారులే, ఇంకా మనం చేసుకుందాం వీడియో అని చెప్పి చేసుకుంటా. వాళ్ళు ఎక్కడో ఆడుంటే కూడా మన ఫోన్ ఎత్తాం పైకి, చూస్తూ ఉంటారేమో అని చెప్పి నాకు లోపల ఫీలింగ్ అనమాట. సో వద్దులే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వీడియో తీద్దాం అని చెప్పేసి అక్కడే ఉంటా అనమాట నేను. ఇంట్రోవర్ట్.